జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారికి విశ్వవసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటికి పరిహార మార్గాలు ఏమిటి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, ఏ దేవతార్చన చేస్తే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతర లక్షణాలు గనక గమనించినట్లయితే అందరికీ మంచి చేయాలనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే గొప్పగా పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటి చాలా అధికంగా ఉంటాయి. చోర ప్రసంగం యందు భయపడేటువంటి వారు, అలాగే చపలచిత్తమైనటువంటి మనస్వభావము, అలాగే ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, శీఘ్రమైనటువంటి కోపం కలిగినారు. అలాగే ఒక్కొక్కసారి ఏమిటనంటే జాలి స్వభావం కలిగినటువంటి వారు, ఒక్కొక్కసారి క్రోధం కలిగినటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు, అలాగే స్థిరంగా నిలువని సంపద కలిగినటువంటి వారు. వీరు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగాలలో, ఆర్థిక పరమైనటువంటి రంగాలలో బాగుగా, అలాగే క్రీడా రంగంలో కూడా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. ఇక తదుపరి ఏమిటనగా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని కనుక పరిగణలోకి తీసుకొని చూసుకున్నట్లయితే ఈ జాతకులకు 30వ తేదీ మార్చి 2025 నుండి, అనగా ఆదివారం ఉగాది నుండి, మరి 14వ తేదీ మే 2025 బుధవారం వరకు కూడా బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి 2వ స్థానంలో అనగా ధనస్థానంలో ఉండటం చేత కలిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమిటనగా మనోసౌఖ్యం, యశో వృద్ధి, సౌభాగ్యం చ ధనాగమ, ధర్మ వ్యయం మనస్సౌఖ్యం, ద్వితీయ స్థానకే గురువు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నేత్ర సంబంధితమైనటువంటి బాధలు తొలగిపోతాయి, మనస్సులో ఆనందం కలుగుతుంది, ఇతరుల వద్ద మరి మంచి పలుకుబడి పెరుగుతుంది, అలాగే ధనలాభం కలుగుతుంది, మనస్సులో తలిచినటువంటి పనులు నెరవేరడానికి, ధర్మ కార్యక్రమములు చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనుకున్నటువంటివి సాధించుట, ఇంట్లో శుభకార్యాలు చేయడం పూర్వకంగా, అలాగే ఇతరుల శుభకార్యాలలో కూడా పాలు పంచుకోవడం పూర్వకంగా మనోసౌఖ్యం కలుగుతుంది. అలాగే భూమిని అమ్మడం కానీ కొనుగోలు చేయడం ద్వారా కానీ మంచి లాభసాటిగా ఉంటారు, మనోసౌఖ్యం కలుగుతుంది, యశోవృద్ధి కలుగుతుంది. అలాగే మరి వివాహం కాని వారికి కూడా వివాహం కలగడానికి ఆస్కారాలు అనేటువంటి చాలా ఎక్కువగా, అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా కలగడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి. ఇక తదుపరి 15వ తేదీ మే 2025 నుండి ఇక ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఏమిటంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి 3వ స్థానం అనగా తృతీయ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా
కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. అతి క్లేశం బంధు వైరం దారిద్ర దేహ పీడనం ఉద్యోగ భంగ కలహం తృతీయ స్థానకే గురౌ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము మనోవిచారం అనేటువంటి కలగడం, అనుకోని విధంగా క్లేశం వెనుక కష్టములు సంభవించడం, బంధువులతో వైరం అనేటువంటిది ఎక్కువగా కలగడానికి ఆస్కారాలు కలగడం, ధనం గూర్చి ఇబ్బంది పడడము, అలాగే ఉద్యోగంలో కూడా మనకు ఏమిటంటే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి, మరి ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఉద్యోగ పరంగా లేనిపోని చెట్లు తీవాట్లు తినడం కానివ్వండి, అలాగే మరి కొన్ని రోజుల పాటును కూడా ఏమిటి మనము ఉద్యోగం మానివేయాల్సినటువంటి అవసరము రావడము, ప్రతి పని ఏ పని చేయాలన్నా భయపడాల్సి రావడము, కోర్టు వ్యవహారాల రీత్యా బాధపడము, అలాగే అదృష్టమునకు దూరం కావడం, మరి అలాగే ఇంట్లో కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యలో అవినాభావ సంబంధం అనేటువంటిది లోపించడము, ఇలాంటి జరిగేటువంటి సూచనలు బృహస్పతి మే 15వ తారీఖు మే 2025 తదుపరి నుండి ఈ పరమైనటువంటి సమస్యలు 3వ స్థానంలో ఉండటం పూర్వకంగా కలగజేస్తూ ఉన్నాడు. అలాగే మరి బృహస్పతి మనకు మే 5వ తేదీ 2025 నుండి మనకు ప్రతికూల పరిస్థితులు కనుక చేస్తున్నాడు. కాబట్టి ఏంటి మేషరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనగా, ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. ప్రతి గురువారమును కూడా పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఏమిటంటే విశేషంగా ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటి జరిపించండి. ప్రతి గురువారం గురుగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు గల వస్త్రాలు గురుగ్రహానికి సమర్పించడం, పసుపు రంగు గల ఏమిటి పుష్పాలు సమర్పించడం, అలాగే స్వామివారి యొక్క ధ్యాన శ్లోకం పఠిస్తూ గురుగ్రహానికి ఆవు నీతితో పసుపు వత్తితో దీపారాధన అనేటువంటిది చేయటం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో మరి పసుపు రంగు గల వస్త్రాలు కానివ్వండి, పసుపు రంగు గల పళ్ళు కానివ్వండి దానం చేయడం పూర్వకంగా గురుగ్రహం అనేటువంటిది శాంతి చెంది మీకు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి. అలాగే ఈ మేషరాశి వారికి విశ్వవాసు నామ సంవత్సరంలో ఏమిటంటే ముఖ్యంగా శని ఏ స్థితిలో ఉన్నాడు, మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు మనకు ఏ విధమైనటువంటి పరిణామాలు ఈ మేషరాశి వారికి కలగజేస్తున్నాడని గనక చూసుకున్నట్లయితే, మనహాని మన క్లేశం కృషిర్భోజనమల్పశం నిత్య సంసార దారిద్ర్యం ద్వాదశ స్థానకే శనౌ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము మేషరాశి వారికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో 12వ స్థానంలో శని సంచారం పూర్వకంగా సంపాదన తగ్గుతుంది. మరి ఖర్చులు పెరగడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అధికమవడము, ధనహాని కలగడము, వృధా ప్రయాసలు కలగడం, అనుకున్నటువంటి పనులు కాకపోవడము, ఇంట్లో ఒకరి మాట ఒకరికి పొరిగలవకపోవడము, అలాగే ఇంట్లో అనారోగ్య బాధలు, వాహన పూర్వకంగా మరి ప్రమాదాలకు దారి తీయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడము, సంతానపరమైనటువంటి సమస్యలు ఏర్పడము, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండటం పూర్వకంగా, ఖర్చుల పూర్వకంగా, వివిధ రకాల ఆరోగ్య బాధల పూర్వకంగా, వ్యాపారాదుల పూర్వకంగా, వివిధ రకాల పూర్వకంగా కూడా ఈ కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ స్థానంలో ఉండటం పూర్వకంగా
ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తూ ఉన్నాడు. మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ప్రతి శనివారమును కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. అలాగే ప్రతి శనివారము కూడా శనికి తైలాభిషేకంతో పూర్వకంగా మరి నువ్వుల నూనెతో చక్కగా నల్ల ఒత్తితో దీపారాధన చేయడం, శమీ వృక్షం అనగా జమ్మి వృక్షానికి ప్రదక్షిణాదులు చేసుకోవడం, శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము, అలాగే శనికి ప్రీతికరమైనటువంటి నువ్వులు బెల్లము చిలివిడిగా చేసేసి లడ్డూల్లాగా చేసేసి ఆవులకు గ్రాసపూర్వకంగా సమర్పించడం పూర్వకంగా శని బాధ నివృత్తి కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర పఠనం చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటిది. దీంతో పూర్వకంగా శనివారం రోజున ఒకసారి ఏమిటంటే ఏకవార రుద్రాభిషేకం చేయించడము, అలాగే చక్కగా పంచాక్షరి నామజపాన్ని జపించడం పూర్వకంగా ఈ శని ఈశ్వరుడి భగవానుడి వల్ల కలిగేటువంటి పరిణామాల రీత్యా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు. అలాగే ఈ మేషరాశి వారు ధరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్త్రము ఎరుపు రంగు వస్త్రం మంగళవారం రోజున ధరించడం పూర్వకంగా కాస్త యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును. అలాగే ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఈ రాశి వారు 27 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.